నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. హలో బాలు. హాయ్ స్వర్ణ. ఎస్, ఈ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి రోజుకొక ట్విస్ట్ జరుగుతుందేమో అని అనుకుంటున్నారు, కానీ అలాగే సాఫీగా సాగుతుంది. ఇప్పుడే అరెస్ట్ అవినాష్ రెడ్డిని చేస్తున్నారు అంటున్నారు, లేదు అప్పుడే అంటున్నారు, బట్ ఏది కావట్లేదు. అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి సజ్జల స్పందించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సజ్జల స్పందనను మీరు ఎట్లా చూస్తారు? అంటే మొన్న 16వ తారీఖు మళ్ళీ సిబిఐకి హాజరు కావాల్సి ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి సంబంధించి ఆ తర్వాత నాకు ముందస్తుగా నోటీసులు ఇవ్వడం వల్ల నేను రాలేను అన్నటువంటి అవినాష్ రెడ్డి ఆ తర్వాత 19వ తారీఖు రావాల్సిందంటూ మరొక నోటీసులు ఇచ్చారు. అదంతా నాటకీయ పరిణామం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డిని ఫాలో అవుతూ కడప దాకా వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి కార్ డ్రైవర్కి నోటీసులు ఇవ్వటం, ఈయనకి వాట్సాప్లో సందేశం పంపిస్తే ఎస్ నేను నా నెక్స్ట్ అటెంప్ట్కి ఖచ్చితంగా హాజరవుతానంటాం. అందుకు అనుగుణంగానే 19వ తారీఖు ఇటు సిబిఐ వాళ్ళ దగ్గర కూడా బయలుదేరారు. అయితే దారి మధ్యలో వాళ్ళ అమ్మగారికి కాస్త గుండెలో ఇబ్బందిగా ఉంది, కాస్త గుండెపోటుకు సంబంధించినటువంటి ఇబ్బందిగా ఉందనేసి ఒక వార్త రాగానే హుటాహుటిన అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయి ఆయన తరఫు అడ్వకేట్ని మాత్రం ఇటు సిబిఐ ఆఫీస్కి పంపించి ఇది జరిగిన పరిస్థితి. సో వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగలేదు, వాళ్ళ నాన్నగారు ఇప్పటికే జైల్లో ఉండటము, ఒక్కగానొక్క కొడుకు అవటము, చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోవటం వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చిందంటూ ఆయన వెనక్కి వెళ్ళిపోయి ఆయన తరఫు అడ్వకేట్స్ సిబిఐ వాళ్ళకి చెప్పారు. ఇదంతా ఒక పరిణామం. అయితే అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక పెద్ద కుటుంబంలో హాస్పిటల్లో జాయిన్ చేసే వాళ్ళు ఎవరూ లేరా, లేకపోతే అంటూ కొంత విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఎంతైనా తల్లి కాబట్టి ఈయన వెళ్ళారు. అయితే ఆ రోజు ఏమన్నారంటే ఇవాళ ఒక్కరోజు మాత్రమే మేము సడలింపు కోరాము, రేపు ఖచ్చితంగా వస్తామంటూ ఆయన తరఫు అడ్వకేట్ సిబిఐ వాళ్ళకి లిఖితపూర్వకంగా ఇవ్వడానికి వెళ్ళారన్నారు. ఆ లిఖితపూర్వకంగా ఇచ్చినప్పటికీ కూడాను సిబిఐ వాళ్ళు ఒప్పుకోలేదు, ఖచ్చితంగా రావాల్సింది అన్నారు. కానీ ఈ అనూహ్య పరిణామాల, ఈ నాటకీయ పరిణామాల మధ్య 22వ తారీఖు అంటే ఆదివారం పూట ఖచ్చితంగా రావాల్సింది అంటూ మళ్ళీ సిబిఐ నోటీసులు ఇచ్చింది. జనరల్ గా ఆదివారం పూట విచారణలు పెట్టుకోరు, కానీ ఏంటంటే ఇది వీళ్ళకి ఏంటంటే డే బై డే ప్రొలాంగ్ అవుతూ వచ్చింది. యాక్చువల్గా అయితే ఇవాళ వస్తామన్నారు, కానీ ఇవాళ హాస్పిటల్లో ఉండటము, అక్కడే ఉండాల్సిన అవసరం రావడంతో ఇట్లా జరిగింది. సో దీని నేపథ్యంలోనే 22వ తారీఖు సోమవారం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఆ రోజు అటెండ్ అవుతారా లేదనేది మళ్ళీ ఉత్కంఠకి తెరలేపే అంశంగా ఉంది. అయితే దీంట్లో మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారనేది ప్రధానంగా వస్తున్నటువంటి సమస్య. ఈ మధ్య కాలంలో ఏది ఒక్క సమస్య ప్రభుత్వానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఇష్యూస్ కావచ్చు, ఏదున్నా కానీ ప్రభుత్వం తరఫు నుంచి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపైన ఇన్వాల్వ్ అవ్వడం మనం చూస్తూ వస్తున్నాం. మన ఎంప్లాయీస్తో ఉన్నటువంటి వాళ్ళ పిఆర్సీ బకాయిలకు సంబంధించి మీటింగ్ కావచ్చు, ఇతర విషయాలపైన ఆయన మాత్రమే మాట్లాడుతున్నారు మీడియాతో. తాజాగా ఆయన చేసిన స్టేట్మెంట్ ఏంటి అంటే ఎంతకాలం తప్పించుకుంటూ పోతాడు, ఖచ్చితంగా ఏదో రోజు అవినాష్ రెడ్డి మళ్ళీ సిబిఐ ముందర హాజరవుతారు. ఎందుకంటే సిబిఐ ముందర హాజరు కాకపోవడానికి వేరే కారణాలు ఏం లేవు, ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ముందు హాజరవుతారు అంటూ సజ్జలు చేసినటువంటి స్టేట్మెంట్స్. మరొక పక్కన అదే స్టేట్మెంట్స్ని తీసుకున్నట్లయితే ఇదంతా ప్రతిపక్షాల కుట్రగానంటే ఇంతకాలం జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఎవరో రాసిన స్క్రిప్ట్ని మళ్ళీ వాళ్ళు చదువుతూ ఉండడం, లేకపోతే ఇంకా ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు మీద ఇంకా దుమ్మెత్తిపోయటము, మళ్ళీ చచ్చిపోయినప్పుడు ఏదైతే అవినాష్ రెడ్డి ఏదైతే ప్రెస్ మీట్ ముందు చెప్పారో మళ్ళీ అదే ప్రెస్ మీట్లో ఉన్నటువంటి అంశాలని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఇప్పుడు సజ్జల గారు చెప్పడము. సో ఓవరాల్గా చూస్తుంటే ఇది అవినాష్ రెడ్డిని బ్యాక్ ఎండ్ చేసుకోవటానికి ప్రయత్నం కనిపిస్తుంది తప్పిస్తే ఎన్నిసార్లు పిలిచినప్పటికీ కూడాను ఏదో ఒక కారణంతో రాలేకపోతున్నానని చెప్పడము, దీనికి సిబిఐ వాళ్ళు కూడా దానికి అనుమతినిచ్చడం ప్రయత్నం చేస్తున్నారు, కానీ అనుమతిస్తున్నారు. రావట్లేదా, సరే రావట్లేదు, ఇదిగో మళ్ళీ నోటీసులు ఇవ్వటము, ఇంత ల్యాగ్ అవ్వటం చూస్తుంటే కేసు ఏమైనా పక్కదారి పడుతుందా అంటూ ఒక పక్కన మళ్ళీ ఒక వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. దీంట్లో మళ్ళీ ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇప్పటికే జూన్ 30 కల్లా ఈ కేసుని ముగించాలని అన్నటువంటి హైకోర్టు యొక్క మాటకి అనుగుణంగా కట్టుబడి సిబిఐ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడాను అవినాష్ రెడ్డి యొక్క రాకకు సంబంధించి మాత్రం ఈ ఉత్కంఠ, ఈ డ్రామా నెలకొంది. ఈ డ్రామాకు తెరపడాలి అంటే ఖచ్చితంగా ఆయన రావాలి, ఆయన అటెండ్ అవ్వాలి, సిబిఐ ముందర వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో అనేది ఫ్యూచర్ థింగ్. కానీ ఇక్కడ రావడం గురించే పెద్ద డ్రామా నడుస్తూ ఉంది. ఏ రోజుకి ఆ రోజు ముందస్తు కార్యక్రమాలు అంటారు, లేకపోతే మా అమ్మగారికి ఆరోగ్యం అంటారు,
అంటే సిబిఐని చాలా లైట్గా తీసుకున్నటువంటి ఇప్పుడు ప్రయత్నం ఇక్కడ కోర్టు జరుగుతుంది. ఎప్పుడైతే సిబిఐని క్వశ్చన్ చేస్తుందో అప్పుడు ఖచ్చితంగా సిబిఐ ఒక ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళేమో విచారణకు సహకరించడం లేదు. సో ఎట్లా చూడాలి మరి? సో అదే మళ్ళీ ఇంకో డేట్ తీసుకోవటం, లేకపోతే హైకోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో డేట్ తీసుకోవటము. ఇప్పుడు విచారణకు హాజరు కాకపోతే కోర్టు మొట్టికాయలేసే అవకాశం ఉందిగా అవినాష్ రెడ్డికి? అవకాశం ఉంది, కానీ ఏంటంటే ఇదంతా వాళ్ళ సిబిఐ తరఫుకి వాళ్ళకి ఫేవరబుల్ గానే ఉంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి వచ్చి జాప్యం జరిగితే అప్పుడు సిబిఐని తప్పు పట్టాలి, కానీ ఇక్కడ అవినాష్ రెడ్డి రావట్లేదు. కానీ ఇప్పటికీ కూడా సిబిఐ వాళ్ళని తప్పు పట్టాలి. ఎందుకు తప్పు పట్టాలి అంటే మిగతా ఇప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, పులివెందుల దాకా విచారణ చేశారు. సో ఒక మనిషిని నిజంగా విచారణ చేయాలి అని వాళ్ళు అనుకుంటే, నిజంగా వాళ్ళని పికౌట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ వాళ్ళు పికౌట్ చేస్తారు వాళ్ళు. కానీ అవినాష్ రెడ్డిని ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ కూడాను కొంత లాగ్ అనేది ఏదైతే అవుతున్నదో ఇక్కడ మనకి కొంచెం సిబిఐ తరఫు నుంచి ఏమన్నా కొంచెం బ్యాక్ ఎండ్ ఏమైనా అవుతున్నారా అని చెప్పేసి కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు నోటీసులు ఇవ్వడానికి చూస్తుంటే మాత్రం లేదు వీళ్ళు బ్యాక్ ఎండ్ అవ్వట్లేదు, ఫాలోఅప్లోనే ఉన్నారని మరో పక్కన స్పష్టం అవుతుంది. కానీ అవినాష్ రెడ్డి రాకకు సంబంధించి అక్కడ మొత్తం ట్విస్ట్ అంతా ఉంటుంది. ఆయన రావాలి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ భాస్కర్ రెడ్డి సంథింగ్ ఇంకొక వ్యక్తి, వీళ్ళందరూ యొక్క ఇన్వాల్వ్మెంట్ తేలాలి. దాంతోపాటుగా ఇప్పటికే నిందితులుగా ఉన్నటువంటి 5 వాళ్ళ యొక్క మేమే హత్య చేసామంటూ పట్టుబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరెవరి పాత్ర ఏంటి. సో గూగుల్ టేక్అవుట్ ద్వారా అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వీళ్ళందరూ ఎందుకు తిరిగారు, ప్రధానంగా దీని మీద ప్రశ్నలు ఉంటాయని చెప్పేసి మనకు ఒక ప్రధానంగా వార్త వినిపిస్తూ ఉంది. ఇవన్నీ తేలాలంటే అవినాష్ రెడ్డి రావాలి. గతంలో వచ్చినప్పుడు నన్ను సో సిఆర్పిఎఫ్ 160 సెక్షన్ కింద నన్ను ప్రశ్నిస్తున్నారు, అట్లా అడగద్దు, నాకు వీడియో రికార్డింగ్ కావాలి, ఆడియో రికార్డింగ్ కావాలి అంటే అసలు విషయం తప్పిస్తే సొల్లు ఎక్కువైపోయింది. ఆ అసలు విషయంలోకి వెళ్తే తప్పిస్తే సిబిఐ వాళ్ళకి అసలు అవినాష్ రెడ్డి యొక్క పాత్ర కావచ్చు, వాళ్ళ నాన్న పాత్ర కావచ్చు, ఇతరుల పాత్ర కావచ్చు, ఇందులో ఎంత ఉంది అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు సజ్జల లాంటి వాళ్ళు మళ్ళీ నిజంగా దీంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ అప్పుడు సజ్జల వాళ్ళు ఏం స్టేట్మెంట్ పెడతారు, లేకపోతే ఏమి ఇది చేస్తారు అనేది అప్పుడు మళ్ళీ తెలుస్తుంది. సో ఇంత డ్రామా మొత్తం ఫిల్ అవ్వాలంటే, ఈ డ్రామాకి తెరపడాలంటే మళ్ళీ ఖచ్చితంగా అవినాష్ రెడ్డి రావాలి. మళ్ళీ ఒకవేళ అవినాష్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి ఎవరైనా పేర్లు చెప్తాడా, మళ్ళీ వాళ్ళని పిక్ చేసుకురావడం. ఇప్పుడు అవినాష్ రెడ్డి అంటూ కనుక సిబిఐకి విచారణకు వెళ్ళినట్లయితే మరికొందరు పెద్ద తలకాయల పేర్లు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టే ప్రభుత్వమే ఆపుతుంది అంటూ కూడా ఒక వాదన అయితే ఉందిగా. ఇదంతా బ్యాక్ ఎండ్ లో నడుస్తున్నటువంటి వాదన. ప్రధానంగా భారతి పేరు రావటం ఇందులో ప్రధానంగా వీటన్నిటికీ తావిస్తున్నటువంటి అంశం. ఒకవేళ మరి ఆ పేరు బయటికి ఏమైనా తీస్తాడని భయం కావచ్చు. అందుకే నేను అంటున్నాను, సజ్జల ఇన్వాల్వ్ అంటే ప్రభుత్వ సలహాదారుడు దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అని అంటే, ఒకవేళ వాళ్ళు ఏమైనా బ్యాక్ ఎండ్ చేస్తున్నారు అవినాష్ రెడ్డిని కనుక ఏదైనా పేర్లు బయట పెడితే మళ్ళీ ఇబ్బంది. ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ కూడా పేర్లు బయటకు పెట్టాడు. ఎందుకంటే అది ఒక ఆ స్థాయి ఉన్న వాళ్ళని బయట పెడితే తనకి కెరీర్ కావచ్చు ఇదంతా ముడిపడి ఉంటుంది. తన ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉంది అని చెప్పేసి సిబిఐ వాళ్ళు అంటున్నారో దాంట్లో నుంచి బయటపడే ప్రయత్నం మాత్రమే అవినాష్ రెడ్డి చేస్తారు తప్పిస్తే మరొకళ్ళ పేర్లు కానీ మరొకళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ అవినాష్ రెడ్డి తీసుకొస్తాడని ఖచ్చితంగా అనుకోవట్లేదు. ఇకపోతే సజ్జల లాంటి వాళ్ళు ఈ ప్రెస్ మీట్లు అంటే ఒక నింద ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళ తరఫున ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళు వకాల్తా పుచ్చుకోవడం అనేది సరికాదని నా అభిప్రాయం. రైట్, చూడాలి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.